అందరికీ నమస్కారం అండి. ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా కాపు యువతలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు కార్యకర్తలు గావచ్చు, నాయకులు గావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు లాంటి సీనియర్ పేరు మోసిన కాపు ఉద్యమ నాయకులు గావచ్చు. వీరందరూ కూడా కాపుల ఓట్లు కావాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. వాటిల్లో ప్రప్రథమంగా వినిపిస్తున్న ప్రశ్న, వైసీపీలో ఉన్న కాపులకు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారవుతారా? లేదా ముద్రగడ పద్మనాభం గారేమైనా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని తీసుకోబోతున్నారా? లేక వాళ్ళ కొడుకులకేమైనా ముఖ్యమంత్రి పదవి వస్తుందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఇరిటేట్ చేస్తూ ఆయనకి ఏమాత్రం సహాయ సహకారాలు అందించకుండా, మీరు ముఖ్యమంత్రి అవ్వాలనే మా ఆశ. మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవి అడగండి. మేమందరం తోడుగా ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారికి పదే పదే ఎదవ సలహాలన్నీ ఇస్తుంటారు. మరి ఈ ఎదవ పనికిమాలిన సలహాలిచ్చే మేధావులందరూ వైసీపీలో చేరతారు. మరి వైసీపీలో చేరి వీళ్ళకి వచ్చే ఓట్ల ద్వారా ఎవరిని ముఖ్యమంత్రి చేస్తున్నారు? కాపులకి ఆనాటి నుంచి వస్తున్న రిజర్వేషన్‌లు తీసేసిన రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ, వెళ్తూ 5% రిజర్వేషన్ ఇస్తే, ఆ 5% రిజర్వేషన్‌ని అధికారంలోకి రాగానే తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటారు ఈ కాపు ఉద్యమ నాయకులందరూ. రిజర్వేషన్‌ల కోసం పోరాడతామంటారు. కానీ ఇచ్చిన రిజర్వేషన్‌లు తీసేసి పార్టీలో జాయిన్ అవుతారు. మరి వీళ్ళు కాపు కులానికి, కాపు సమాజానికి న్యాయం చేయడానికి పోరాడుతున్నట్టా? లేక ఈ కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి పనిచేస్తున్నట్టా అనేది కాపు యువత అందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు గావచ్చు, అలాగే వైసీపీలో ఉన్న కాపు కార్యకర్తలు, వైసీపీకి ఓటేయాలనుకుంటున్న కాపు ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. రెండవది, ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూడి వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. ఆయన వస్తారని నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఆయన రాలేదు. కాబట్టి నేను హర్ట్ అయ్యాను. సో, నేనింకా జనసేన పార్టీలో జాయిన్ అవ్వను అని చెప్పారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కిర్లంపూడి వచ్చి ఈయన్ని ఆహ్వానించారా అంటే లేదంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మాత్రం కిర్లంపూడి నుంచి ఉదయం 10 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకి లేదా సాయంత్రం 4 గంటలకి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మాత్రం ఎలాంటి షరతులు లేవట. ఏ పదవి అవసరం లేదు. కాపులకి రిజర్వేషన్‌లు ఇవ్వవసరం లేదు. కాపు కార్పొరేషన్‌లకి నిధులు ఇవ్వవసరం లేదు. ఏ షరతులు లేకుండా వైసీపీలో జాయిన్ అవుతున్నానని చెప్పారు ముద్రగడ గారు. కానీ జనసేనలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఒక 80 సీట్లు ఇవ్వాలి. నా కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. నాకేమో ఎంపీ సీట్ ఇవ్వాలి. లేకపోతే రాజ్యసభ ఇవ్వాలి. అలాగే కాపులకి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని సవాలక్ష షరతులు పెట్టారు. మరి ఈ వివక్ష ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద? జగన్మోహన్ రెడ్డి గారితోటి లేని సమస్య పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు వస్తుంది ముద్రగడ గారికి అనేది మాత్రం ఆయనే సమాధానం చెప్పాలి. మూడవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి కాపు ఉద్యమ నేతగా ముద్రగడ గారు, ఆయన వెనకాల నడుస్తున్న కాపు నాయకులు గాని, కాపు కార్యకర్తలు గాని, కాపు ఓటర్లు గాని, అలాగే వైసీపీకి ఓటేయాలనుకుంటున్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక విషయం మీద ఈ సమాజానికి క్లారిటీ ఇవ్వాలి. కాపు రిజర్వేషన్‌ల అంశం ఏమైంది? కాపు రిజర్వేషన్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానని మీకేమైనా హామీ ఇచ్చిందా? ఎలాంటి హామీతోటి మీరు వైసీపీకి ఓటేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడానికి ఆయన పనిచేస్తున్నారని చెప్పిన మీరు, మరి ఇప్పుడు వైసీపీకి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆలోచించాలి. వైసీపీకి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే, కాపులకి ఉన్న రిజర్వేషన్‌ని తీసేసిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. అలాగే
రేపు 2024 ఎలక్షన్స్‌లో మీరు వైసీపీకి ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే, చంద్రబాబు నాయుడు కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్‌ని తను రాగానే తీసేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మరి మీ కులానికి మీరు ద్రోహం చేస్తున్నట్టా? న్యాయం చేస్తున్నట్టా? అనేది మీరే ఆలోచించుకోవాలి.